రెడీ బాబు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్, ఓ తెగ చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ మధ్య ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రామ్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రైటా రాంగా అని. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. చూడండి పాప ఎంత టెంప్టింగ్ గా ఉందో. వెళ్ళి కమిట్ అయిపోండి, నేను సైడ్ అయిపోతాను. అరే ఏంట్రా ఇది? మీకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. Decepción en la pista. రామ్, ఎవరా అమ్మాయి? మా ఫ్రెండోళ్ళ వైఫ్ చెల్లి. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. నేనే కనుక మీ పక్క నుండి ఉంటే ఇంకొకరిని రానిచ్చామన్న. ఎవరు సరే దురందరు. ఇంకా నా వల్ల కాదు సార్. మాక్సిమం బాబు పెట్టారు సార్. మొత్తంగా టైమింగ్ లేదు సార్. ఎంకరేజ్ చేయకండి సార్. మీకు దండం పెడతాం. పెళ్లికి ముందు మా బావ ఎలా ఉండేవాడు తెలుసా? మగాళ్ళ ముందు మాసే కావచ్చు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆడాలు. కాసేసి బొమ్మ బొరస నిలబెట్టాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పండగ కదా, ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. చాలు ఈ మాత్రం చాలు. నరాలు వీక్నెస్. దేనికంటే వీళ్ళు నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మీ లోపలికి దూరిపోద్ది. ఇక లాభం లేదు లీలా, ఇద్దరికి నిజం చెప్పేస్తాను. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. నీకు పెళ్ళైనా సరే నాతో అలా ఉన్నావంటే బాలా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్ గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అన్ని రకాలుగా బానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్ లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? ఏం చేద్దామంటావు మరి? బుక్ మై షో అంటే ఇదే, మన షో మనమే బుక్ చేసుకోవటం. ఆడేమి పని చేయలేదు. వీడో తెగన మెత్తడేంటి? ఏంట్రా తెగన మెత్తడం? చెట్టు మీద కాయను సముద్రంలో తీసావు కదరా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అంటాం.